హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ రోజు అయితే పచ్చి కొబ్బరి పచ్చడి చేయబోతున్నా. చాలా బాగుంటుంది పచ్చి కొబ్బరి పచ్చడి అయితే. నేనైతే దేవుని దగ్గర కొబ్బరికాయలు కొట్టినాం. ఇప్పుడైతే నేనైతే పచ్చి కొబ్బరి పచ్చడి చేయబోతున్నా. మనమైతే పచ్చి కొబ్బరిని అయితే ఇట్లా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకోవాలి. తర్వాతనైతే పచ్చిమిర్చి అయితే నూనెలో వేయించుకోవాలి. నూనెలో వేయించుకోవడం కోసం అయితే స్టవ్ పైన చిన్న కడాయి పెట్టుకొని నూనె వేసుకొని పచ్చిమిర్చి అయితే మంచిగా వేయించుకోవాలి. కొంచెం జాగ్రత్తగా వేయించుకోండి, పచ్చిమిర్చి అయితే మీద జల్లుతాయి. మనం ఎప్పుడు పచ్చిమిర్చి వేయించినా కొంచెం దూరం ఉండి ఇట్లా కలుపుకుంటూ వేయించుకోవాలి. ఇప్పుడైతే పచ్చిమిర్చి నేను చూపించిన విధంగానైతే మంచిగా వేగాలి. చూడండి, ఇప్పుడైతే మంచిగా వేగినాయి. వేరే ప్లేట్లోకి అయితే తీసుకోవాలి. వేగిన పచ్చిమిర్చిని అయితే మనం వేయించిన పచ్చిమిర్చి నూనెలోనే పచ్చిమిర్చి వేయించిన నూనె ఉంటుంది కదా, అదే నూనెలో పచ్చి కొబ్బరి ముక్కలు కూడా వేయించుకోవాలి. పచ్చి కొబ్బరి ముక్కలు అయితే వేగడానికి అయితే చాలా టైం పడుతుంది. ఒక అర్ధ గంటన పడుతుంది ఖచ్చితంగా. ఎందుకంటే పచ్చిగా ఉంటాయి కదా ముక్కలు అయితే, పచ్చి కొబ్బరి ముక్కలు అయితే, అందుకోసం అయితే ఒక అర్ధ గంటన పడుతుంది. ఇట్లా కలుపుకుంటూ వేయించుకోవాలి. మనం కలపలేదనుకో కింద కొబ్బరి ముక్కలు అనేటివి మొత్తం అడుగంటుకొని మాడిపోతాయి. ఇట్లా కలుపుకుంటూ వేయించుకోవాలి. ఒక అర్ధ గంట సేపన్నా వేయించుకోవాలి. చూడండి, ఇప్పుడైతే ఎంత మంచిగా వేగినాయో పచ్చి కొబ్బరి ముక్కలు అయితే. ఇప్పుడైతే వేరే ప్లేట్లోకి అయితే తీసుకుందాం. నేను తెలియకుండా ఈ స్టీల్ ప్లేట్లో వేయక ప్లాస్టిక్ ప్లేట్లో వేస్తే ప్లాస్టిక్ ప్లేట్ కొంచెం దగ్గరకు వచ్చినట్టు అయినాక తొందర తీసి ప్లాస్టిక్ ప్లేట్లో వేసుకున్నా. మీరు కూడా ఎప్పుడు ప్లాస్టిక్ ప్లేట్లో వేయకండి, వేడి వేడి. చూడండి, ఇప్పుడైతే పచ్చి కొబ్బరి ముక్కలు అయితే వేగిన తర్వాత ఇట్లా చల్లారబెట్టుకోవాలి. మిక్సీ పట్టుకోవడానికి అయితే కొద్ది చింతపండు కూడా నానేసి పెట్టుకోండి. ఇప్పుడైతే మనమైతే మిక్సీ పట్టుకుందాం. వెల్లుల్లి, జీలకర్ర, వేయించిన పచ్చిమిర్చి, కొంచెం ఉప్పు వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. చూడండి, ఇట్లా నేను చూపించిన విధంగా అయితే మిక్సీ పట్టుకున్న తర్వాతనైతే ఇట్లా మంచిగా ఒక రౌండ్కి అయితే మిక్సీ పట్టాయి. పచ్చిమిర్చి అయితే ఒక 2 సార్లు మిక్సీ పట్టుకున్న తర్వాతనైతే పచ్చిమిర్చి పేస్ట్ ఒక గిన్నెలోకి తీసుకొని తర్వాతనైతే పచ్చి కొబ్బరి ముక్కల్ని కూడా ఇట్లా మిక్సీ పట్టుకోవాలి. ఇంకా పచ్చి కొబ్బరి ముక్కలు అయితే చాలా టైం పడుతుంది మిక్సీ పట్టడానికి అయితే. నేనైతే 3 టైమ్స్ పట్టినా. చూడండి, ఒకసారి అయితే పట్టలేదు, మళ్ళీ రెండోసారి పట్టినా. చూడండి, ఈ 2 సార్లు పట్టిన తర్వాతనైతే ఇప్పుడైతే చింతపండు వేస్తున్నా. నానబెట్టిన చింతపండు అయితే వాటర్ కూడా వేస్తున్నా, చింతపులుసు కూడా వేసి ఇప్పుడైతే మనమైతే మెత్తగా మిక్సీ పట్టుకుందాం కొబ్బరి ముక్కలను అయితే. చూడండి, ఇట్లా నేను చూపించిన విధంగానైతే మెత్తగా మిక్సీ పట్టుకున్న తర్వాత మనం ముందుగా పచ్చిమిర్చి మిక్సీ పట్టి పెట్టుకున్నాం కదా, అది కూడా ఇందులో వేసుకొని 2 మిక్సీ వేసుకొని తగినంత కొంచెం కారం వేస్తున్నా. ఎందుకంటే పచ్చిమిర్చి కారం లేవు నా దగ్గర ఉన్నాయి. అయితే మీరు కారం పచ్చిమిర్చి వేసుకుంటే కారం వేసుకోవడం అవసరం లేదు. నేనైతే కొద్దిగంత కారం, ఉప్పు, తగినంత ఉప్పు వేసుకొని అయితే ఇప్పుడైతే మిక్సీ పట్టుకున్నా. కొంచెం గట్టిగా ఉండడం వల్ల మెత్తగా మిక్సీ పట్టట్లేదు. కొన్ని వాటర్ పోసుకొని అయితే లైట్గా కొన్ని వాటర్ పోసుకొని మళ్ళీ మెత్తగానైతే మిక్సీ పట్టుకుంటున్నా. చూడండి, నేను చూపించిన విధంగా అయితే మంచిగా మెత్తగా మిక్సీ పట్టుకోండి. కొబ్బరి పచ్చడి అయితే రెడీ అయిపోయినట్టే. పచ్చి కొబ్బరి పచ్చడి అయితే చూడండి చాలా బాగుంటుంది. మనం ఈ పచ్చి కొబ్బరి పచ్చళ్ళకైతే మనం చపాతీలు వేసుకుంటే ఇంకా టేస్ట్గా ఉంటుంది. ఇప్పుడైతే తాలింపు కోసం అయితే మనం పచ్చి కొబ్బరి ముక్కలు వేయించిన నూనెలోనే ఈ తాలింపు వేసుకుందాం. జీలకర్ర, ఆవాలు, కరివేపాకు, కొద్దిగంత కొత్తిమీర వేసుకొని అయితే మంచిగా గోలనివ్వాలి. గోలిన తర్వాత పసుపు వేసుకొని అయితే మనం ముందుగా మిక్సీ పట్టి పెట్టుకున్నాం కదా పచ్చి కొబ్బరి తురుము అయితే చూడండి, ఇట్లా పచ్చి కొబ్బరి పేస్ట్ అయితే వేసుకొని అయితే మంచిగా నూనెలో ఫ్రై చేసుకోవాలి. మనకైతే వారం దాకా అయినా కూడా ఖరాబ్ కాకుండా మంచిగా ఉంటుంది పచ్చడి అయితే. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మీరు ఒకసారి చేసుకున్నారనుకో మళ్ళీ మళ్ళీ చేసుకోవాలనిపిస్తుంది. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. వీడియో నచ్చిన వాళ్ళైతే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.